Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యంని నానబెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసి ఒక 15 to 20 minutes దీన్ని సోక్ చేసుకోవాలి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ గీని యాడ్ చేయండి. ఇప్పుడు గీని యాడ్ చేసిన తర్వాత గీ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి జీడిపప్పుని యాడ్ చేద్దాము. జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేద్దాము. జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేద్దాము, ఎందుకంటే కిస్మిస్ త్వరగా యాడ్ చేస్తే మాడిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకొని కిస్మిస్ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేద్దాము. చూస్తున్నారు కదా, జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై అవుతున్నాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కిస్మిస్ జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకొద్దిగా గీని యాడ్ చేసుకొని సేమియాని యాడ్ చేద్దాము. సేమియా యాడ్ చేసి ఇప్పుడు ఒక పావు కేజీ సేమియాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. సో సేమియా ఫ్రైడ్ సేమియా కూడా బయట దొరుకుతుందండి. సో ఆ ఫ్రైడ్ సేమియా తెచ్చుకున్నట్లయితే ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. సో మేమైతే నార్మల్ సేమియానే తెచ్చుకున్నాము. సో ఇప్పుడు కాబట్టి సేమియాని ఫ్రై చేస్తున్నాము. మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. సో ఒక చిన్న టిప్ అండి, ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఈ విధంగా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం ఈజీగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి కొద్దిగా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేద్దాము. సేమియాని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్లో కలిసే విధంగా కలుపుకుందాము. సేమియా అనేది వాటర్లో కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వాటర్లో సేమియా చక్కగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దీనిలోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేద్దాము. ముందుగా కుక్ చేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు సగ్గుబియ్యం దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత కూడా మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు మనము ఇవి కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమియా అలాగే సగ్గుబియ్యం కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ బాయిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాము. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. సగ్గుబియ్యం, సేమియా, పాలు అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము. పాలు యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 minutes కుక్ అవ్వాలండి. సో ఇప్పుడు మనం 1 కప్ షుగర్ని దీనిలోకి యాడ్ చేసుకుందాము. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయిపోతే అంతే, ఎంతో రుచికరమైన సేమియా రెడీ అయిపోతుంది. అయితే రెడీ అవ్వాలంటే ముందుగా దీనిలోకి 4 ఇలాచీని యాడ్ చేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకొని అలాగే దీనిలోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మీరు దేవుడికి నైవేద్యంగా కూడా శ్రావణ శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు దీన్ని పెట్టుకోవచ్చు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు BMRP Kids Rocks channel. See you all in next video. Bye bye.